నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మహేష్ ముందుగా హెడ్లైన్స్ సదాశివపేటలో ఘనంగా మహాత్మా బాసేశ్వర 887 జయంతి ఉత్సవాలు పారిశుద్ధ కార్మికులకు సరుకులు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు ఖమ్మం జిల్లా కల్లూరులో 3000 మందికి నిత్యావసరాల పంపిణీ పారిశుద్ధ కార్మికులు పూలతో సత్కరించిన మంత్రి పువ్వాడ కొమరం భీం జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం లాక్డౌన్కు ప్రజల సహకారం బాగుందన్న ఎంపీ సోయం బాబురావు ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మహాత్మా బాసేశ్వర 887 జయంతి ఉత్సవ సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు నాయి బ్రహ్మ సంఘం జీవనోపాధి కోల్పోయిన పలు రంగాల వారికి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా సోకకుండా అందరూ స్వీయ నిర్బంధం పాటించాలని అన్నారు. అదేవిధంగా కోవిడ్తో నిరంతరం పోరాటం చేస్తున్న ఆరోగ్య శాఖ అధికారులకు, పోలీస్ సిబ్బందికి, పారిశుద్ధ కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక శాఖ మంత్రులు తన్నీరు హరీష్ రావు గారికి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానం చేస్తున్నాం. 887వ బసవ జయంతిని పురస్కరించుకొని సదాశివపేట పట్టణంలో నెలకొల్పుతున్న ఈ కార్యక్రమంలోకి అదేవిధంగా వీరు పాటిల్ గారు అన్న స్థానిక మాజీ శాసనసభ్యులు అలిపేరు మున్సిపల్ నాయకుడిగా నిరంతరం ప్రజల్లో కమిటీని పనిచేసినటువంటి జిల్లాభాగం గారు, మా సదాశివపేట చైర్పర్సన్ గారు, జిల్లా కలెక్టర్ మీరందరూ కూడా రికార్డు వారు పాపం మా నాయక బ్రాహ్మణులకు దుకాణం బంద్ అయిపోయింది, కిరాయిలు తప్పలేవు. అదేవిధంగా మా మోచి కులస్తులకు కూడా పని లేకుండా, ఉపాధి లేకుండా పోయింది. కానీ మన ముఖ్యమంత్రి గారు ఎంతో కొంత సాయం చేసినారు. ఇవాళ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయని విధంగా ప్రతి రేషన్ కార్డు మీద 1500 రూపాయలు ప్రతి ఒక్కరికి 12 కేజీల బియ్యం ఇచ్చి ఇలా కాపాడుకున్నాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఒక తండ్రిలాగా కాపాడుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చే నెల కూడా మళ్ళా 1500 రూపాయలు ఒక్కొక్కరికి 12 కేజీల బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి డబ్బులు రాలేదన్నారు. దాదాపు 74 లక్షల మందికి బ్యాంకుల్లో డబ్బులు పడ్డాయి. ఒక 6 లక్షల మంది బ్యాంక్ అకౌంట్లు లేవు. వాళ్ళకి పోస్ట్ ఆఫీస్కు డబ్బులు పంపినారు. మీ రేషన్ కార్డ్, మీ ఆధార్ కార్డు తీసుకొని దగ్గరగా ఉండే పోస్ట్ ఆఫీస్కి వెళ్తే మీకు కూడా 1500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దీని అందరూ ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఉపయోగించుకొని ఆ 1500 రూపాయలు పొందాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మరి దాంతోపాటు ఇవాళ పెద్దలు ఈ బసవ జయంతి సందర్భంగా మేము కూడా కొంత సహాయం చేయాలని వారు ముందుకు వచ్చినందుకు మా ఏవిఆర్ సత్యనారాయణ రెడ్డి గారిని, బసవ జయంతి పెద్దలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఒక చిన్న అప్పీల్ కూడా చేస్తూ ఉన్నాను. బియ్యం మళ్ళీ మే నెలలో బియ్యం ఇస్తాం 2వ వారంలో. కొంతమంది బియ్యం అవసరం లేని వాళ్ళు ఉన్నారు, కలిగిన వాళ్ళు ఉన్నారు, ఆ బియ్యం తినని వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు మీరు అక్కడిని ఆ డబ్బాలను పోసిపోయింది మీ సర్పంచ్ గారికి ఇచ్చేస్తే ఆకలితో ఉన్నవాళ్ళు, కార్డు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే, నిజంగా పేదలు ఎవరు ఉంటే ఆ బియ్యాన్ని వాళ్ళకి పంచిపెడతారు. అనవసరంగా తీసుకుపోయి కోళ్ళకు దాన పోసడం, బర్లకు దాన పెట్టే పని మాత్రం చేయొద్దని కూడా నేను సందర్భంగా కొడతా ఉన్నాను. ఎక్కువ మంది ఏం లేరట్ల, ఒక 5-10 పైసల మంది ఉన్నారు, అక్కడక్కడ ఉన్నారు. అది కూడా వృధా కావద్దు. అటువంటిది కూడా ఇలాంటి కష్టకాలంలో, కరోనా కాలంలో తోటి వారికి సహాయం అందించి మీ యొక్క దాతృత్వాన్ని చాటుకోండి, మానవత్వాన్ని కాపాడండి. 10 మందికి జీవితం ఉపయోగపడే విధంగా అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. సో బియ్యం అవసరం లేని వాళ్ళు అక్కడనే షాప్లో వదిలే, అక్కడ డబ్బాలు పోయి మీ సర్పంచ్ గారికి ఇవ్వండి. మన కలెక్టర్ గారు ఈ జిల్లాలో కొద్దిగా చొరవ చూస్తే 200 మెట్రిక్ టన్నుల బియ్యం డొనేట్ చేసిన మన జిల్లాలో. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో లాక్డౌన్ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న కూలీలకు ఆసరాగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పలువురి దాతల సహకారంతో దాదాపు 3000 మందికి పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్మికులు పూలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్ మధుసూదన్ రావు, నాయకులు పాల్గొన్నారు. అదే ఉన్నాయి మన చెన్నూరు ఒకరు పేరు అంటారు.
వాళ్ళ యొక్క సేవలు, ఎందుకంటే మన ఇంట్లో పని మనం చేయలేము. పారిశుద్ధ్య కార్మికులు కానీ మీడియా వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఖమ్మం నుంచి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మా కల్లూరు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఏవో గారు కూడా రావాలి. పాపం రూపాయలతో యొక్క మండలంలోనే ఈరోజు మనం అందించే పెద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి దాతల సహకారం, మనోధైర్యం రాజకీయ పార్టీలుగా ఎన్నికలప్పుడే మేము వాడుకోవడం ఉద్దేశం కాకుండా పెద్దలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు ప్రజాప్రతినిధులు కూడా క్షేత్రస్థాయిలో ఉండండి, ప్రజలను ఆదుకోవాలి, మీరు భాగస్వామ్యం వేయాలని చెప్పి యాక్చువల్ మంత్రి గారిని హైదరాబాద్ ఉన్నాం అనుకున్నాం. కానీ వారు మొదటి రోజు ఇచ్చారు, మీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, కార్పొరేటర్ వెళ్ళిపోయారు. కొంత మా వల్ల కొంత ఇబ్బంది, సోషల్ డిస్టెన్స్ జరిగినా మేము ఉండడం వల్లనే దయచేసి పెద్దలందరూ అర్థం చేసుకోవాల్సింది. దాతలు ముందుకు వచ్చినా ఇట్లాంటి ప్రజాహిత సేవా కార్యక్రమాలు చేయాలంటే మేమందరం కూడా సుగ్గులో రంగంలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు వ్యవసాయక దేశం తెలంగాణ, అందులో ఈ కర్నూలు మండలం ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ధాన్యం పండించే మండలం. ఇక్కడే వరి ఉంది, మొక్కజొన్నలు ఉన్నాయి, మామిడికాయలు ఉన్నాయి, బొప్పాయికాయలు ఉన్నాయి, కర్బూజకాయలు ఉన్నాయి, అదేవిధంగా పుచ్చకాయలు ఉన్నాయి, ఇక్కడే ఆయిల్ ఫామ్ ఉంది, కూరగాయలు ఉన్నాయి. దేని పంట మా సొంత లేదు. అందుకనే మీకు కూడా రంగంలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. 140 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 20 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు. తెలంగాణ రాష్ట్రంలో మామిడికాయను కూడా ప్రభుత్వం ద్వారా కొనిపిస్తున్న ఏకైక నియోజకవర్గం మన సత్తుపల్లి కారణాలతోని అతి తక్కువ మంది మరి బారిన పడి మరి బాధపడిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి మనం ఒక హైదరాబాద్ లాంటి ప్రాంతం మినాయిస్తే మిగతా చాలా చోట్ల చాలా జిల్లాల్లో ఇవాళ కరోనా జీరోగా మరి కేసులు నమోదవుతూ ఉన్నాయి. మన ఖమ్మం జిల్లాలో కూడా మరి పరిస్థితి పూర్తి అదుపులో ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త కేసులు కూడా ఏమీ రావట్లేదు. నాకు తెలిసి మే 7వ తారీఖు లాక్డౌన్ లోపల ఈ జిల్లాలన్నీ కూడా కరోనా మీద విజయం సాధిస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాం. అయితే ఈ పరిస్థితుల్లో కూడా మరి ధాన్యం ఇబ్బడి ముబ్బడిగా పండింది, మొక్కజొన్న ఇబ్బడి ముబ్బడిగా పండింది. పోయినసారి కన్నా ఈసారి డబల్ ధాన్యం పంట పండింది. మరి రైతాంగం ఆరుగాలం కష్టపడ్డ ధాన్యాన్ని పక్కల్ని సేకరించే కార్యక్రమాన్ని పూర్తిగా ప్రభుత్వమే చేపట్టిన పరిస్థితుల్లో కూడా ముందుగా మీ సత్తుపల్లి నియోజకవర్గం నుంచే ఆ కార్యక్రమాన్ని నిర్వహించాం. మరి దానికి కొనసాగింపుగా ఇవాళ దాదాపు 1,50,000 మెట్రిక్ టన్నుల పైన మరి బియ్యాన్ని కూడా సేకరించడం జరిగింది. 50,000 మెట్రిక్ టన్నుల పైన ఆల్రెడీ పక్కలను కూడా సేకరించడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా నిరంతరంగా కొనసాగుతుందని చెప్పి కూడా రైతాంగానికి తెలియజేస్తా ఉన్నాం. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణ బీజేపీ కార్యాలయంలో బీజేపీ సిర్పూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు సోయం బాబురావు మాట్లాడుతూ ఢిల్లీ మర్కజ్ ఘటన వల్లే కరోనా కేసులు పెరిగాయని అన్నారు. అదేవిధంగా కరోనా వైరస్ గురించి ఎంపీ నిధుల నుండి 20 లక్షల రూపాయలు కలెక్టర్కు అందజేసినట్లు తెలిపారు. లాక్డౌన్కు ప్రజల సహకారం బాగుందని అన్నారు. అదేవిధంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ కొత్తపల్లి అనిత మహిళా సభ్యులు కుట్టిన 45,000 మాస్కులను మండలాల అధ్యక్షులకు అందజేశారు. తీసుకున్నాక కూరగాయలు కూడా ఉన్నాయి, అక్కడ కూరగాయలు తీసుకోండి, తర్వాత కూరగాయలు తీసుకుంటాం. కూరగాయలు కరోనా వైరస్ వలన మొదటి నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపును ప్రజలందరూ కూడా తప్పనిసరిగా పాటిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మద్దతు పలికిన ప్రజలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. దీపం ముట్టించే ప్రోగ్రాంను కూడా ప్రజలు విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా లాక్డౌన్ కూడా మొదటి నుంచి కూడా
ప్రజలందరూ కూడా లాక్డౌన్ను విజయవంతం చేస్తున్నారు. అదేవిధంగా లాక్డౌన్ ఎన్ని రోజులు కొనసాగుతుందో అన్ని రోజులు ఖచ్చితంగా ప్రజలు పాటించాలని కూడా ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఆసిఫాబాద్ కుమ్రంభీం జిల్లా నియోజకవర్గానికి కూడా కరోనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లుగా మా ఎంపీ నిధుల నుంచి కుమ్రంభీం జిల్లాకు 20 లక్షలు కూడా ఎంపీ నిధులు కూడా కేటాయించి మరి ప్రజలకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అది సాల్వ్ చేయాలన్న ఉద్దేశంతో కలెక్టర్ గారికి కూడా ఎంపీ నిధుల నుంచి 20 లక్షలు ఇవ్వడం జరిగింది. ఢిల్లీలో మర్కజ్ మీటింగ్ వలన మరొకసారి కరోనా భారతదేశాన్ని కొంత కుదేలు చేసింది. కాబట్టి ఖచ్చితంగా మర్కజ్ పోయిన వాళ్ళు ఇంకెవరన్నా ఉంటే కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే మీరు టెస్టులు చేపియాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి మొత్తం కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున మన తిరుపతి నియోజకవర్గంలో కింద డాక్టర్ అనిత గారికి కరోనా లాక్డౌన్ 22 ప్రకటించిన తర్వాత నుంచి నిరంతరంగా ఇక్కడ నియోజకవర్గంలో ప్లేస్లో మనం 36-37 రోజుల నుంచి అన్నదానం రెగ్యులర్గా 100 మందికి అన్నదానం చేస్తున్నాం. అదేవిధంగా కొన్ని వేల మందికి దాతల సహకారంతో కాగజనగర్లో ఉన్న దాతల సహకారంతో మన కార్యకర్తలు అందరూ సహకారంతో దాదాపు ఇప్పటికీ 5 మండలాల్లో ఒక్కొక్క మండలంలో 6 గ్రామాల చుట్టూ ఏవైతే రిమోట్ ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో వారికి సరుకులు కొనుక్కోలేని పరిస్థితి. హైదరాబాద్ మల్లెపల్లిలో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్కులు లేకుండా, సామాజిక దూరం పాటించకుండా మార్కెట్లలో విక్రయాలు కొనసాగిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు. कानून इतना बोल रहा, मास्क लगा लेना, दूर रहना बोल के बोल रहे ना, मेंटेनेंस करना, मास्क लगाना बोल के बोल रहे ना, नहीं समझ में आ रहा। మేదీపట్నం రైతు బజార్ని కేంద్ర బృందం సందర్శించారు. కిరాణా వ్యాపారులు, రైతులు, మొబైల్ రైతు బజార్ గ్రూపులు కొనుగోలుదారులతో ధరల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారుల నుండి ఎటువంటి ఇబ్బందులు లేవని రైతులు తెలిపారు. पहले भी इतने का ही बिकता था. कितने लोग हैं? 5 लोग. तो रेट कितना है? पहले तो सस्ता है या महंगा है? जो पहला रेट है पहले जैसा ही है. तो बता रहा बैंगन तो 15 रुपये किलो सस्ता है, ज़्यादा और जो पहले लेता हूँ पालक का क्या रेट है? 10 रुपये का 10 रुपये पर बंडल पहले भी यही था. Only from this market, from this 20. The idea about
how many people, number of people it is getting, thousands of people. एक बजे तक बरो आ रहा है कस्टमर आ रहा है गिराइक वसूल खाली जैसा आ रहा है थोड़ा बहुत तो कम हुआ होगा काम चल रहा है आपका जाके खड़ा कर दे तो कितने घंटे में रुकते हो उनको पता होता है कि आप आ रहे हो अच्छा स्पीकर है तो लोगों को स्पीकर से पता चल जाता है आगे ले जाता है। ये आपका खुद का ट्रक है? हाँ सर। और कहाँ के यहीं के रहने वाले? शाबाश नगर। तो ये आप खुद लेके आते हो या? इसमें 16 सेंट्रल ग्रुप से 2 पार्ट है और एक व्हीकल में 2 सेंट्रल ग्रुप कंपेयर कर रहे सर। इसमें एक ग्रुप रहते हैं, दूसरा ग्रुप मिलकर कर रहे सर। एक आदमी फ्रूट्स बेचता है, एक आदमी वेजिटेबल बेचता है सर। पूरा डिवाइड कर लेते हैं स्पेशल आइटम्स लगे। రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిపట్ల మున్సిపాలిటీ మంగళపల్లిలో కౌన్సిలర్లు నారని మౌనిక సుధాకర్ గౌడ్, కప్పు కృష్ణరాజుల ఆధ్వర్యంలో 400 పేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ప్రవీణ్ గౌడ్ పాల్గొన్నారు. ఈ మేరకు సామాజిక దూరం పాటిస్తూ ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేశారు. మొదలు దేశంలో నిర్ణయం తీసుకున్నందుకు మనం ఈ పరిస్థితిలో ఉన్నాం. లేకపోతే ఇవాళ అమెరికాలో 50,000 మంది చనిపోయారు. ప్రపంచంలోనే శాసించే అమెరికా, ఇటలీ, స్పెయిన్, అదేవిధంగా చైనా ఇలాంటి దేశాలలో పెద్ద పెద్దగా మంది 20,000 మంది 15,000 మంది చనిపోతా ఉన్నారు. మన దగ్గర ఆర్ట్లీ చూస్తే 1000 నుంచి 1200 మంది మొత్తం కూడా చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ లాక్డౌన్ అనేది ఒకరికొకరు దూరం ఉండాలని ఇలా 38 రోజులు ఉన్నారు. దయచేసి మళ్ళొకసారి మహిళా తల్లులందరినీ కూడా మన ఊర్లలో చాలా బాగా చేస్తున్నారు. వాస్తవానికి ఎవరు కూడా ఇళ్లకు బయట వెళ్లకుండా, ఇంకేడా పోకుండా, యువకులందరూ కూడా ఇక్కడ అక్కడిక్కడ తిరగకుండా ఇళ్లలో ఉంటున్నారు. కాబట్టి ఇవాళ మనం లాక్డౌన్ మన నియోజకవర్గం వాస్తవానికి రంగారెడ్డి జిల్లాలో మనం ఒక్క కేసు కూడా మనకు లేనటువంటి సందర్భం అని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరూ కూడా నేను మనం చెప్తాను. నేను మొదటి నుంచి కూడా స్ట్రిక్ట్ గా మీటింగ్లు పెట్టాను. అధికారులను పిలిచాను, కమిషనర్లను పిలిచినాను, ఎంఆర్ఓలను పిలిచినాను, మరి అదేవిధంగా ఎంపీడీఓలను పిలిచినాను. అందరిని పిలిచి చెప్పినాను స్ట్రిక్ట్ గా ఉండాలని. పోలీసు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా చుట్టాలని చూడొద్దు, దగ్గటోళ్ళని చూడొద్దు, పరిచయం ఉన్నది కాదు, ఇళ్లకి వెళ్లకుండా చూస్తేనే ఈ రోగ నిరోధన కార్యక్రమం మనం చేస్తాం. ఈ రోగాన్ని మనకు రాకుండా చూస్తామని చెప్పి కూడా చెప్పడంతో ఇవాళ మన నియోజకవర్గంలో చాలా స్ట్రిక్ట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చేయడం జరిగింది. ఇవాళ మనం అందరం ధన్యవాదాలు చెప్పాలి. ఇవ్వడం కూడా జరుగుతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. మరి ఇవాళ ఎన్ని ఖర్చు అయినా పర్లేదు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు అయినా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. గరీబుల కోసం, గ్రామీణ ప్రాంతంలో ఉన్న కుటుంబాలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ సాయం చేద్దాం ప్రభుత్వం తరఫున అని చెప్పేసి ఆ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది చూసిన తర్వాతనే కొంతమంది 500 ఇస్తా ఉన్నారు, ఇంకో కొంతమంది 1000 రూపాయలు కూడా ఇస్తా ఉన్నారు. మనమైతే ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క మంచి కార్యక్రమం మరి ఆయన ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పే విధంగా మనం పాటించి అన్ని విధాలా ముందుకు పోదామని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. ఇక చాలాసేపు ఎండలు నిలబడాలి, మీరందరూ కూడా ఇవి తీసుకోండి. ఉదాహరణంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాచార గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ భాగ్య నరసింహులు సుమారు 100 మందికి నిత్యావసర సరుకులు మరియు మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రతాప్ రెడ్డి, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ ఇంకా నచ్చిండు.
సౌండ్ తీసుకురా నీ కింద కూడా కదా ఆపుతా ఆడే బరువు క్లారిటీ మధ్యాహ్నం ఇప్పుడు రాసి చేస్తారు వెళ్ళావా లేవు రాజే బాగు ఆయన వచ్చారు కదా లేట్ ఆయన వచ్చారు వేరే సంద్రే భార్య పేరు యాదవ్ అన్న ఏం పేరు పేరు పెద్దపల్లి జిల్లా మందనిలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ 10వ తరగతి మిత్ర బృందం 1987-88 సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు పేదలకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. బ్యాచ్కి సంబంధించినటువంటి మిత్రులు దాదాపు ఒక 80 మంది దీంట్లో గ్రూపుగా ఉంటే దానిలో 40 మంది యాక్టివ్గా ఉన్నట్టుగా మా మిత్రులంతా కూడా చెప్తా ఉన్నారు. మరి 40లో కొంతమంది కలిసి దాదాపు ఒక 3,000 రూపాయలకు సంబంధించినటువంటి వస్తువులని 87-88 సంవత్సరంలో చదువుకున్నటువంటి వాళ్ళ క్లోజ్ మిత్రులకి, అంటే అదే బ్యాచ్కి సంబంధించినటువంటి మిత్రులు, కుల వృత్తుల మీద జీవనం గడుపుతున్నటువంటి ఆ మిత్రులకి వాళ్ళ కరోనా మహమ్మారి వలన దాదాపు నెల కాలం పైచిలకు ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడం వలన వాళ్ళ కుల వృత్తులు పూర్తిగా నడవకుండా ఉండడంతో వాళ్ళ జీవనం విధానం అస్తవ్యస్తం అవడంతో ఈ కార్యక్రమాన్ని మిత్రులు తీసుకున్నారు. చాలా సంతోషం. వారు నన్ను కూడా సంప్రదించి 87-88 10వ తరగతి బ్యాచ్లో నేను కూడా ఉన్నా కనుక నాతోటి కూడా ఇంకా ఏదైనా సేవా కార్యక్రమం చేయాలని భావిస్తున్నాం అన్నప్పుడు ఒక నిధిని ఏర్పాటు చేసి ఒక దాదాపు 20 లక్షల రూపాయలు లేదా ఒక 10 లక్షల రూపాయల నిధిని ఏర్పాటు చేసి ఎవరైతే కుల వృత్తులు ఇతరత్ర వృత్తులలో అభివృద్ధి కావాలని అనుకుంటారో వారికి ఇంట్రెస్ట్ లేకుండా 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఆ వృత్తిలో ప్రోత్సహించడానికి కోసం, ఇంట్రెస్ట్ లేకుండా ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేద్దామని ప్రతిపాదన చేయడం జరిగింది. ఇంకొక ప్రతిపాదన ఇంకొక 10 లక్షల 20 లక్షల మొత్తానికే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ వలన ద్వారా వచ్చేటువంటి ఇంట్రెస్ట్ మన క్లాస్మేట్లలో పిల్లల పెళ్లిళ్ళ కావచ్చు, చదువులకు కావచ్చు, రకరకాల ప్రోత్సాహకాలు ఇవ్వడానికి కోసం, ఆ ఇంట్రెస్ట్ నిధిని ఇవ్వడానికి కోసం కూడా ఒక నిధిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను సూచన చేయడం జరిగింది. నా వంతుగా ఇటువంటి కార్యక్రమానికి మిత్రులు ఎవరైనా ముందుకు వస్తే నా వంతుగా కూడా నేను ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగండ మండలం ఆరూరు అప్పారెడ్డిపల్లి గ్రామాల్లో తుమ్మల రవీందర్ రెడ్డి, కృష్ణార్జున్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 75 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం శోభారాణి మాట్లాడుతూ వైరస్ కట్టడికి ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని, స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. మన గ్రామ పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. మనం ఏదైతే మనం కరోనా బారిన పడకోకుండా ఉండడం కోసం మనము
లాక్డౌన్ పద్ధతిని పాటిస్తున్నామో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకోకుండా మనం నిత్యావసర వస్తువులకు కూడా బయటకు వెళ్ళకోకుండా ఇంట్లోనే ఉండి మన పనులు మనం చేసుకుంటూ బయటకు వెళ్ళకుండా ఏ ఊరోళ్ళను కూడా మన ఊరికి రాకోకుండా మనమే కట్టడి చేసుకోవాలి. కోడళ్ళొద్దు, కొత్త అల్లుళ్ళొద్దు, వీళ్ళందరం ఇంటికే ఉండమంటున్నాం. వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు. ఇల్లుపై పిల్లల్ని ఇల్లు మొత్తం వదిలిపెట్టి హాస్పిటల్లో 28 రోజులు ఉండాలి. ఇంతకుముందేమో 14 రోజులు అన్నారు, మొన్న మధ్యాహ్నం వరకు 21 రోజు అన్నారు. ఇప్పుడే 28 రోజులు ఇంట్లోనే ఉండాలి. హాస్పిటల్ పంపిస్తే మనకు అక్కడ చేసే ట్రీట్మెంట్ ఏముంటుంది మేడం? మన అసలు అంటే ఎక్కువ దీనికి కారణాలు ఏంటంటే జలుబు రావచ్చు, విపరీతమైన దగ్గు, ఆయాసము, పొడి దగ్గు ఉంటది, విపరీతమైన జ్వరం ఉంటది అనమాట. అట్లాంటి లక్షణాలు ఎవరైనా ఉంటే కనుక చెప్పాలి. అది మన ఊర్లో ఉన్న వాళ్ళకైతే మనకు అవసరం లేదు, పెద్దగా ఏం ఇబ్బంది లేదు. బయట నుంచి ఎవరైనా వచ్చి మన ఇంటికి వచ్చిపోయి ఉంటే కనుక సర్ది, దగ్గు, జ్వరం, ఆయాసం ఉంటే మటుకు చెప్పాలి. అట్లాంటి వాళ్ళకు ట్రీట్మెంట్ అక్కడ మంచిగా పోషకాహారం తీసుకోవాలి. మనం మంచి పోషకాహారం అంటే మంచిగా ఆకుకూరలు తినాలి, కాయగూరలు తినాలి, మటన్లు, చికెన్లు అట్లా తినకూడదు, మంచిది కాదు. ఎండాకాలం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. పోషకాహారం మంచిగా నిమ్మకాయ రసం తాగాలి, కల్లులు అట్లాంటివి తాగకూడదు. నిమ్మకాయ రసం తాగాలి, మంచిగా కొబ్బరి నీళ్ళు తాగాలి, పండ్లు తీసుకోవాలి. పండ్లు తీసుకొచ్చి ప్రతి వస్తువు కూడా మనం బయట నుంచి పండ్లు తెచ్చుకున్నా ఏం తెచ్చుకున్నా కూడా మంచిగా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి కొద్దిసేపు ఉంచిన తర్వాత ఆకుకూరలైనా సరే కడిగి శుభ్రంగా పెట్టుకొని తర్వాత వండుకోవాలి. చేతులు ప్రతిసారి శుభ్రంగా కడుక్కోవాలి. ఎంత వీలైతే ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు సబ్బు పెట్టి చేతులు కడుక్కోవాలి. శానిటైజర్లు అంటే ఇది ఇట్లా ఉంటుంది శానిటైజరు. సరే మీ అందరికి అలవాటు లేకపోయినా కూడా పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళు బయటకు వేస్తారు కాబట్టి చదువుకున్న పిల్లలకి ఇట్లా బయట తిరిగి వస్తారు. ఒక్కొక్క బండి మీద ఇద్దరు ముగ్గురు పోతురు. బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి. ముగ్గురు అట్లా పోయి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతారు, ఏదేదో వేసి వస్తారు. ఇంటికి రాగానే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. వాళ్ళని స్నానం చేయమని చెప్పాలి. మీరు అమ్మలుగా బాధ్యత మీది, నానైనా అమ్మైనా మీది బాధ్యత. బయటనే ఉంచి స్నానం చేసుకోమని చెప్పాలి. శానిటైజర్లు వాడమని చెప్పాలి. కనీసం శానిటైజర్ లేకున్నా కూడా సబ్బు పెట్టి చేతులు శుభ్రంగా కనీసం 20 సెకండ్లు బాగా కడగాలి. టీయూడబ్ల్యూజే నేత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరాహత్ అలీ జన్మదిన సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆశాజ్యోతి కేంద్రంలో చిన్నారులతో కలిసి ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా వీరాహత్ అలీ మాట్లాడుతూ 14 ఏళ్ల క్రితం ప్రజ్ఞాపూర్లో ఆశాజ్యోతి కేంద్ర స్థాపనలో తన భాగస్వామ్యం కూడా ఉండడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ కేంద్రంలో జరుగుతున్న భిన్నమైన సేవా సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సామాజిక సేవలో ముందుంటూ జర్నలిస్టులకు స్ఫూర్తిగా నిలిచిన గజ్వేల్ ప్రెస్ క్లబ్ను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. బంధం ఒక అవినాభమైన బంధం, ఎప్పుడు కూడా విడిపోని బంధం. అంటే మాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదున్నా క్షణాల్లో వాలిపోయి ముందుండే వ్యక్తి విరాహత్ అలీ. మాకు ఏ ఇబ్బంది వచ్చినా మాకు విరాహత్ ఉన్నాడని ఒక విరాహత్ అన్న ఉన్నాడు అని ఒక ధీమా అయితే మా అందరికి ఉంటది. నేనే కాదు, ఇక్కడ ఉన్న ఒక 50 మంది జర్నలిస్టులకు ఆయన ఒక దేవుడు. అట్లాంటి వ్యక్తికి ఈ రోజు అంటే ఇది అనుకోకుండా, అసలు ఆయనకు సంబంధం లేదు, ఈ ప్రోగ్రామ్ నేనే రిక్వెస్ట్ చేస్తే రాత్రి మనల్ని అడుగుతున్నా 2-3 గ్రూప్ లో పెట్టిదో ఏదైనా మన చిన్న కార్యక్రమం చేద్దామని అంటే ఆయన అసలు వద్దులే మనకు ఎందుకు ఇప్పుడు అని అన్నాడు. అంటే లేదన్నా ఏదో చిన్న చేస్తాం, మా వంతుకు మేము చేస్తాం అంటే ఆయన 45 సార్లు అడిగిన తర్వాత ఈ ప్రోగ్రామ్ ఒప్పుకున్నాడు. అదే ఏదో ఆయనకు అసలు ఏదో జన్మదినం జరుపుకోవాలని ఏదో ఆర్భాటం చేయాలని కాన్సెప్ట్ కాదు. కానీ సరే ఇప్పుడు కరోనా టైం నడుస్తుంది కదా, ఆశాజ్యోతి పిల్లల దగ్గరికి వెళ్ళినట్టు ఉంటది, వాళ్ళకు కూడా ఏదో కలిసినట్టు ఉంటది, మనం మన వంతుకు వాళ్ళకు కొంచెం ఏదో సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో ఒప్పుకున్నాడు తప్పితే వేరే కాన్సెప్ట్ అసలు లేదు. ఈ టైంలో ఇది తీసుకోవడానికి మా వాళ్ళందరూ కూడా టీం వర్క్ చేశారు, బాగా సక్సెస్ చేసినామనే సంతృప్తి కూడా మాకుంది. ఇప్పుడు మనందరిని ఉద్దేశించి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సదాశివపేటలో ఘనంగా మహాత్మా బాసేశ్వర 887 జయంతి ఉత్సవాలు. పారిశుద్ధ కార్మికులకు సరుకులు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు. ఖమ్మం జిల్లా కల్లూరులో 3000 మందికి నిత్యావసరాల పంపిణీ. పారిశుద్ధ కార్మికులు పూలతో సత్కరించిన మంత్రి పువ్వాడ. కొమరం భీం జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం. లాక్డౌన్కు ప్రజల సహకారం బాగుందన్న ఎంపీ సోయం బాబురావు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.